అండ్ ఈ ప్రాజెక్ట్‌కి జస్ట్ ఒక 10 మినిట్స్ డ్రైవ్‌లోనే మల్టిపుల్ ఎంఎన్‌సి కంపెనీస్ ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. వీడియో పూర్తిగా చూడడానికి కుదిరిన వాళ్ళు డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ హైలైట్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాము. ఈ వీడియోలో సింబయోసిస్ యూనివర్సిటీని కూడా కవర్ చేస్తామండి వీడియో ఎండింగ్‌లో. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాజెక్ట్లో హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. త్వరలో ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి మీకు సింబయోసిస్ యూనివర్సిటీని కవర్ చేస్తున్నాము చూడొచ్చు. ఇది సింబయోసిస్ యూనివర్సిటీ. అండ్ ఈ ప్రాజెక్ట్లో లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. 80% లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాజెక్టు మొత్తాన్ని కూడా కవర్ చేస్తున్నాము. ఇది ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్టు. 100% వాస్తుతో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు. ఒక గేటెడ్ కమ్యూనిటీ ఫీచర్స్తో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. 24/7 ఇక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమైందక్క ఏమో ఆలోచిస్తున్నావు? ఏం లేదు బ్రో, 10 ఏళ్ల కిందనేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భూమి అవుతుంది పెట్టుండ్రి ఇన్వెస్ట్ చేయుర్రి అన్నారు. అప్పుడు పెట్టలే. ఏమనుకున్నా మంది మాటలినుడు ఎందుకు అని చెప్పేసి, ఇప్పుడేమో మళ్ళీ అట్లనే అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఏం చేయాలనో అర్థం అయితలేదు. ఏం లేదక్క, ఇప్పుడు మంది మాటలు వినాలా అని అప్పుడు ఆయన లాస్ ఎవరైనా నువ్వు ఆయన. ఇప్పుడు కూడా సింపుల్. 2014 లా తెలంగాణ స్టేట్ సపరేషన్ అయినప్పుడు ల్యాండ్ పెట్టమని చెప్పారు. ఎందుకు? ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తానే, ఆ ఏరియా అంతా భూమి అవుతుంది అని చెప్పారు. మనం నమ్మలే, వచ్చింది, రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కూడా సేమ్ సౌత్ హైదరాబాద్ కి ఫుల్ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి. అక్కడ కూడా ఇప్పుడు భూమి అవుతుంది పెట్టుర్రి అంటారు. ఇప్పుడు వానేమనో మాటలు ఎందుకు వినాలరా, నేను మీరు చెప్పేదా నాకే ఎక్కువ తెలియదు అనుకుంటే మనమే లాస్ అవుతాం అక్క. అవన్నీ పట్టించుకోక. ఇప్పుడు నీ కళ్ళ ముందే ప్రూఫ్ ఉన్నది, నువ్వు చూసినా కూడా ఎంత భూమి అయిందని చెప్పి వాళ్ళందరూ మాటలు విన్నాం అనుకో మనకే లాస్. పెట్టక్క పోయేది ఏమున్నది, మన భూమి మనకు ఉంటుంది, మన పైసలు మనకు. మీరు కూడా మంది మాటలు విని రన్ అవుట్ అవ్వకండి, ఇన్వెస్ట్ చేద్దాం.